गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। శ్రీచక్ర సాధన యొక్క అంతరార్థము మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా తెలుసుకునుట. శరీర నిర్మాణాన్ని పూర్తిగా తెలుసుకుంటే మనకి అవగాహన అయ్యేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చేతనత్వానికి శరీరానికి తేడా లేదు. ఒకటి నార్త్ పోల్ అవుతే ఒకటి సౌత్ పోల్. దే కాంట్ బి డివైడెడ్. ఒక మ్యాగ్నెట్ని కనుక మనం రెండు ముక్కలు చేస్తే మళ్ళీ నార్త్ పోలు సౌత్ పోలు ఏర్పడతాయి, మళ్ళీ ముక్కలు చేస్తే మళ్ళీ నార్త్ పోలు సౌత్ పోలు ఏర్పడతాయి. ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటానికి మనము 9 రకాలైనటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి పరిస్థితి ఏంటి అంటే సర్వానందమయ చక్రము. ఒక వృత్తాకార పరిధిలో శ్రీచక్రం యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బిందువు. దాని గురించి మనం చాలా తెలుసుకున్నాం. కానీ దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే నేను. ముందు నేను అనేవాడు ఉంటే తర్వాత ఆనందమైన దుఃఖమైన ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడ మన ఋషులు మనకు అందించినటువంటి అతి విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ నేను 3 స్థితుల్లో మంది మోసం చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఈ నేను అనేటటువంటి కాన్షియస్నెస్ ఎక్కడున్నది ఎవరు చెప్పలేరు. అసలు మనస్సు ఎక్కడుందోనో చెప్పలేరు. శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక చేతనత్వం అనుకోవాలి మైండ్ని. కానీ దాని యొక్క వర్కింగ్ పాయింట్ ఎక్కడుంది? ఏ ఇంద్రియము ద్వారా మనస్సు పనిచేస్తుంది అంటే బ్రెయిన్ ద్వారా పనిచేస్తుంది. ఇంకాస్త మనము డీప్గా ఆలోచిస్తే ఈ సర్వానందమయ చక్రము ఇంకొక కేంద్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంటుంది, హృదయం నుంచి. హృదయగతమైనటువంటి భావనలు, హృదయం యొక్క ఆవేదనలు, హృదయం యొక్క కోరికలు మనస్సు యొక్క కోరికలకి చాలా భిన్నంగా ఉంటాయి. మన పిల్లవాడు కాకి పిల్ల కాకికి ముద్దు. ఇంక నువ్వు ఎంత చెప్పినా వాడు ఇంచేతది హృదయగతమైనటువంటి బంధము, భావనాత్మకమైనటువంటి బంధము, ఇమోషనల్ రిలేషన్షిప్స్. నేడు ఉన్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులకి ఇంకొక 3 చక్రాలు మనం చెప్పుకున్నాం. నేను అనేటటువంటి శ్రీం అనేటటువంటి సెంట్రల్ పాయింట్. ఆ సెంట్రల్ పాయింట్ చుట్టూ వచ్చేటటువంటి 3 ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ముందు ఒక కోరిక కలుగుతుంది, నేను ఇంజనీర్ అవ్వాలి. దాని తర్వాత ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, జ్ఞానము. దాని తర్వాత ఆ జ్ఞానాన్ని ఏం చేస్తాం? యాక్టివిటీ, క్రియలో పెట్టుకున్నాం. ఇది సర్వానందమయ చక్రము తర్వాత ఉన్నటువంటి సర్వ సిద్ధిప్రద చక్రము. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. దీని తర్వాత ఉన్నటువంటి చక్రాన్ని 3 అంచెలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ పశ్యంతి
మధ్యమ వైఖరి అనేది వాక్కి సంబంధించినటువంటి స్థితులు, ద స్టేట్స్ ఆఫ్ సౌండ్. వాక్ యోగుల యొక్క విధానంలో 4 స్థితులలో ఉంటుంది. మొట్టమొదటిది పరాస్థితి. బిందువునే, శ్రీచక్రంలో ఉన్నటువంటి కేంద్రీయ బిందువునే పర అంటాం. దాని తర్వాతది పశ్యంతి. పశ్యంతి చక్రాన్ని కూడా మనం చూసుకున్నాం కదా, వామ, రౌద్రి, జ్యేష్ఠ, మూల నుంచి కూటస్థకు వెళ్ళేటటువంటి శ్రీం అనేటటువంటి బీజము, మస్తక గ్రంథి, కూటస్థ గ్రంథి, ఈ కాంబినేషన్ అంతా బ్రెయిన్లో ఉన్నటువంటివి. దాన్ని మోడర్న్ బ్రెయిన్ సర్కిట్స్లో మెడులా అబ్లాంగేటా, సెరిబెల్లము, ఏంటి డయామీటర్, పయామీటర్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, రకరకాల పేర్లతో పిలుస్తారు. పేర్ల గురించి మనం గందరగోళం చెందవద్దు. ఏంటి అంటే బ్రెయిన్లో మనకి చాలా ముఖ్యమైనటువంటివి మస్తక గ్రంథి, బ్రెయిన్ కిందన ఇక్కడ, దాని తర్వాత కూటస్థము ఇక్కడ, శ్రీం దీనికి 1 ఇంచు లోపల, జ్యేష్ఠ శిరస్సు పైన. జ్యేష్ఠ అంటే అన్నిటికంటే ఉచ్చస్థితిలో ఉన్నటువంటిది. వామ అంటే ఎడమవైపు ఉన్నటువంటి సెంటర్, రౌద్రి అంటే కుడివైపు ఉన్నటువంటి సెంటర్. వీటి యొక్క పెర్ముటేషన్ కాంబినేషన్స్లో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఏర్పడతాయి అని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇది పశ్యంతి స్థితి శ్రీచక్రం యొక్క. అంటే మన బ్రెయిన్లో ఉంది, అది కనిపించడం ఎవరికి, అది మన ఊహలోనే ఉంది. ఇప్పుడు కూడా నేను చెప్తే ఇక్కడ వేళ్ళు పెడితే ఏం కనిపించింది, ఇక్కడ పైన ఏం లేదు కదా. ఆ లోపల ఉన్నది మీరు మీ మనోనేత్రంతో చూస్తున్నారు. నేను చెప్పిన దాన్ని పశ్యంతి అంటాను దాన్ని. అక్కడి నుంచి 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, నోరు, మొత్తము 7 అపర్చర్స్. దాని తర్వాత కిందన జెనిటల్స్, యానస్, ఇంకో 2 అపర్చర్స్. మొత్తం మీద ఎంత అయ్యాయి? 9 అపర్చర్స్. ఈ 9 అపర్చర్సే మనకి గురువులు అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇదేంటనమాట, పశ్యంతి స్థాయిలో ఉన్నటువంటి మన బ్రెయిన్లో ఉన్నటువంటి శ్రీచక్రం యొక్క మధ్యమ స్థితిలో ఉన్నటువంటి సర్వరోగహర చక్రము. మనకు వచ్చేటటువంటి రోగాలన్నీ ఇంద్రియాల ద్వారానే వస్తాయి, పోగొట్టుకోవటం కూడా ఇంద్రియాల ద్వారానే పోగొట్టుకుంటాం. ఓవర్ ఈటింగ్, అడ్డదిడ్డమైనటువంటి వాటి వల్ల, తినటం వల్ల వచ్చేటటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని పోగొట్టుకోవాలంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. కళ్ళల్లో ఏదైనా రోగాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మనం వేసేటటువంటి మందులు కూడా దానికి సంబంధించినటువంటి మందులే వేస్తాం. అంచేత ఈ 9 అపర్చర్స్లో, ఈ 9 రంధ్రములలో, దాన్నే శ్రీచక్రములో నవనాథులు అన్నారు. మాస్టర్స్, లార్డ్స్, మన్ని డామినేట్ చేసేవి, మీరు దాన్ని డామినేట్ చేయొచ్చు. 2 ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. దానికి మనం లొంగిపోతే వాటికి మనం బానిసలం అయిపోతాం, మనం వాటిని లొంగదీస్తే మనం వాటి యొక్క నాథులం అవుతాం. ఈ నవనాథ చక్రము మన పశ్యంతి స్థితిలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి సర్వరోగహర చక్రము, ఇక్కడ రాసినటువంటి 3వ చక్రము. సర్వరోగహర చక్రము 8 కోణాలు ఉన్నటువంటి దాన్నే వసు కోణాలని కూడా అంటాం. వసువులు అంటే 8 రకాలైనటువంటి వసువులు ఉన్నారు కనుక సర్వరోగహర చక్రము. అబౌవ్ ద థ్రోట్. ఇంకా విశుద్ధి నుంచి మూలాధారం వరకు వచ్చేటటువంటి వైఖరి జగత్తులో వచ్చేటటువంటి సర్వరోగహర చక్రము. బ్రెస్ట్స్ నుంచి జెనిటల్స్కి, స్ప్లీను, లివర్ నుంచి 2 థైస్కి మధ్యన ఉన్నటువంటి అకుల అనేటటువంటి చక్రానికి, ఇంకా 2 నీ క్యాప్స్ విశుద్ధి చక్రానికి మధ్య ఉన్నటువంటి కోణము. ఈ విధంగా ఏర్పడినటువంటి 8 కోణాలు సర్వరోగహర చక్రము. అసలు యాక్చువల్గా శ్రీచక్రం ఇదే. అంటే ఏంటి శ్రీచక్రం అంటే? శ్రీచక్రం గురించి ఉద్దేశం ఏంటి? ద ఇన్ఫైనైట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ టు ద బాడీ. అందుకే ఉపనిషత్తులో వాటిలో కూడా ఏం చెప్పుకుంటాం అంటే, ఏ ఒక్కటి తెలిస్తే మనకు అన్నీ తెలుస్తాయో. దాన్ని నువ్వు తెలుసుకున్నావా శ్వేతకేతు అని అడుగుతాడు ఋషి వాళ్ళ నాన్న. చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అన్నం వల్ల అన్నీ ఏర్పడతాయి కనుక అన్నం యొక్క లక్షణాలు తెలిస్తే, ఆహారం యొక్క లక్షణాలు తెలిస్తే ఆహారంలో మార్పు తీసుకుని మనం ఆనందం అని చేయొచ్చు కదా అంటే, నాట్ కరెక్ట్ అంటాడు. సరే ఇంకా 2-3 ఏళ్ళు తపస్సు చేస్తాడు. ప్రాణము అంటాడు, కరెక్ట్ కాదు. ఇంకా తపస్సు చేస్తాడు. మనస్సు అంటాడు, కరెక్ట్ కాదు. ఇంకా తపస్సు చేస్తాడు. విజ్ఞానమే కోశము, కరెక్ట్ కాదు. ఇంకా తపస్సు చేస్తాడు.
ఆనందమయ కోశము. కరెక్ట్ అంటాడు. ఆ ఆనందమయ కోశము ఇక్కడ బిందువుతో చూపిస్తున్నాం మనం. ఆ సైన్సే ఉపనిషత్తులో చెప్పినటువంటి విజ్ఞానాన్నే మనం మళ్ళా తిరిగి తిరిగి చెప్పుకుంటూ ఉంటాం. అంచేత మొట్టమొదటిది కేంద్రంలో ఉన్నటువంటిది సర్వానందమయ చక్రము, దాని తర్వాత ఉన్నటువంటిది సర్వసిద్ధిప్రద చక్రము, దాని తర్వాత ఉన్నటువంటి 8 కోణాలతో ఉన్నటువంటిది సర్వ రోగహర చక్రము. ఈ సర్వరోగహర చక్రాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అందులో 10 చక్రాలు కనిపిస్తాయి మనకి. చుట్టూరా సర్కంఫరెన్స్లో ఉన్నటువంటి సర్వరోగహర చక్రంలో ఉన్నటువంటి 8, మధ్యన సర్వసిద్ధిప్రద చక్రము ఒక ట్రయాంగిల్, 8 + 1 9. అది కాకుండా బిందువులో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి వృత్తము 10ది. ఈ 10 2 రకాలుగా పైకి మన శరీరంలో ఎక్స్ప్రెస్ అవుతాయి. చేతికి ఉన్నటువంటి 10 వేళ్లగా, కాళ్ళకి ఉన్నటువంటి 10 వేళ్లగా. తమాషా ఏంటి, చేతులు కాళ్ళు తీసేస్తే యాక్టివిటీ ఉండదు, మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏమీ చేయలేము. అంచేత ఈ చేతులకు కాళ్ళకి సంబంధించినటువంటి ఆ 2 చక్రాలకి ఎన్ని కోణాలు ఉంటాయి? ఈ చేతికి 5 వేళ్ళు, ఈ చేతికి 5 వేళ్ళు, 10 కోణాలు. కాళ్ళకి 10 ఉన్నాయి కనుక దాని తర్వాత వచ్చేటటువంటి 2 చక్రాలకి సర్వ రక్షాకర చక్రస్వామిని, సర్వార్థ సాధక చక్రస్వామిని అని 2 పేర్లు పెట్టారు. సర్వరక్షాకర చక్రస్వామిని మనం రక్షించుకోవాలంటే మొట్టమొదటి ఇమ్మీడియట్గా చేయి పైకి లేస్తుంది. ఇంకోళ్ళని చితకబొట్టాలన్నా, మనని రక్షించుకోవాలన్నా మొట్టమొదట వేసేది ఏంటి? మాత్ర వేసుకోవాలి, మందు వేసుకోవాలి, ఆహారం తీసుకోవాలి, అంటే ఏదైనా తీసుకోవాలి. మనకి రక్ష అంటే ఏదైనా వస్తే కదా మనకి రక్ష ఉంటుంది. ఆ తీసుకునేటటువంటి ప్రక్రియ దేంతో జరుగుతుంది? చేత్తో జరుగుతుంది. దానికి 10 కోణాలు ఉన్నాయి కనుక దీనినే సర్వరక్షాకర చక్రము అని. ఈ 8 చక్రాలు చుట్టూరా 10 చక్రాలు ఈ రెడ్ ట్రయాంగిల్తో వేస్తారు. అది హ్యూమన్ బాడీ యొక్క గెటప్. అదే ఇది సర్వరక్షాకర చక్రము. 8 చక్రాల పైన ఉన్నటువంటి 10 చక్రాలు చేతులకి సంబంధించినటువంటి చక్రాలు. అంచేత దీన్ని ఏమంటాం? సర్వరక్షాకర చక్రం. ఎవరినైనా రక్షించాలన్నా, ఏం చేయాలన్నా చేతులు లేకపోతే ఏం చేయలేం కదా. కాంగ్ఫూ వచ్చుంటే ఏదైనా చేయగలడు, సంజీవ్ కుమార్ షోలేలో చేసినట్టు. కానీ అంతా సినిమాల్లోనే జరుగుతాయి. కానీ రక్షణ జరగాలి అంటే చేతులు ఉపయోగించుకోవాలి. అంచేత దీన్ని చూసి ఏదో పూజలు అవి చేయటం మొదలెట్టాం మనం. అన్ఫార్చునేట్, మన శరీరాన్ని ఎలాగా మౌల్డ్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవటం లేదు. ఈ 10 చక్రాలు, ఈ 10 వేళ్ళు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? బిందువు, అధోముఖ త్రిభుజము, దాని చుట్టూ ఉన్నటువంటి 8 త్రిభుజాలు. ఇవి ఎక్కడెక్కడున్నాయి? మధ్యన శ్రీం సర్వానందమయ చక్రం అనేటటువంటి బొమ్మ అక్కడ చూపించాలి మీరు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు, టేపులో వస్తున్నప్పుడు. శ్రీం, శ్రీం తర్వాత సర్వానందమయ చక్రము బీజము శ్రీం. దాని తర్వాత సర్వసిద్ధిప్రద చక్రము అధోముఖ త్రిభుజము. అధోముఖ త్రిభుజం ఎక్కడి నుంచి వస్తుంది? కూటస్థము, శ్రీము, మూల. కలిపేటటువంటి రేఖకి చుట్టూరా 3 బిందువులు ఉన్నాయి. వామ, జ్యేష్ఠ, రౌద్రి. ఈ 3 బిందువుల్ని కలిపేటటువంటి ట్రయాంగిల్. అదేంటది? సర్వసిద్ధిప్రద చక్రస్వామిని పశ్యంతి స్థితిలో. దానిని మధ్యమ స్థితిలోకి మనం తీసుకొచ్చేసరికి మన ముఖం ఏర్పడుతుంది. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, 7 ఎపర్చర్స్, అధో భాగంలో ఉన్నటువంటి 2. ఇవి కూడా ఏం పని చేయవు, దాని ద్వారా పని జరుగుతాయి. జరిగిందా జరగకపోయినా అదేం చేయలేదు. అంచేత దాన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? సర్వసిద్ధిప్రద చక్రం యొక్క మధ్యమ స్థితి. ఇంకాస్త కిందకు వచ్చాం. మన శరీరంలో ఉన్నటువంటి 2 బ్రష్స్ నుంచి అకుల అనేటటువంటి చక్రానికి వెళ్ళేటటువంటిది. దాని తర్వాత స్ప్లీను, లివరు, జెనిటల్స్. దాని తర్వాత 2 నీ క్యాప్స్, విశుద్ధి చక్రము, కూర్చుని ఉన్నప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. ఇది సర్వరోగహర చక్రము. అంటే అన్ని రోగాలు ఈ స్థితిలో కూర్చుని చేసేటటువంటి సాధకుడు చేయగలుగుతాడు. కానీ ఈ సర్వరోగహర చక్రం గురించి తెలియకుండా ఉత్తినే వాళ్ళు కళ్ళు మూసు కూర్చుంటే ఏం జరగదు. ఇప్పుడు పోయేట్ ఏదైనా ఒక పాట రాయమని ఇస్తే సిచ్యువేషన్, వాడు కళ్ళు మూసు కూర్చుంటాడు.
మాటలు రానివాడు నోరు మూసి కూర్చుంటాడు. కానీ పోయేట్టు నోరు మూసి కూర్చోవటంలే, వాడి మనసులో ఏం జరుగుతోంది, మొత్తం ఆ సిచ్యువేషన్ యొక్క విశ్లేషణ జరిగి దానికి కావాల్సినటువంటి పదముల కూర్పు జరుగుతోంది. అలాగే సర్వరోగహర చక్రము, సర్వరోగహర చక్రంలో కింద ఉన్నటువంటి అధోబిందు, అధోచక్రము, అధోముఖ త్రిభుజము, అధోముఖ త్రిభుజానికి మధ్యన ఉన్నటువంటి కేంద్రము. ఈ బ్లూ 8 చక్రాలు గ్రీన్ రెడ్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఇక్కడ ఊహించుకుంటాం మనం ఈ మొత్తం పార్ట్స్లో. అదే ఇక్కడ ఉంది, అదే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడెక్కడైతే 8 చక్రాలు, దేని యొక్క 8 చక్రాలు, సర్వరోగహర చక్రం యొక్క 8 చక్రాలు, ఈ మధ్యన ఒక త్రిభుజము, మధ్యన నాభి, ఒక కేంద్రము. ఇది అసలు మొత్తం శ్రీచక్రం యొక్క స్వరూపం. దీని నుంచి బాహ్య జగత్తులోకి ఎక్స్ప్రెషన్ రావటానికి, చేతలు చేయటానికి 10 కోణాలు ఏర్పడతాయి. సర్వరక్షాకర చక్రము, చేతులు. దాని తర్వాత సర్వార్థ సాధక చక్రము, ఓ చోటకి వెళ్తే కదా పని సాధించగలం. ఎక్కడికైనా చదువుకోవాలంటే కాలేజీకి వెళ్ళాలి, సినిమా చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి. కాళ్ళు, అది 10 కోణాలే, 10 వేళ్లే ఉన్నాయి. అంచేత దీనికి ఉన్నటువంటి రెడ్ ట్రయాంగిల్ కూడా 10. అంచేత ఈ 10 వేళ్లు కలిగినటువంటి చేతులు, 10 వేళ్లు కలిగినటువంటి కాళ్ళు, ఇవి రెండు దేని యొక్క ఎక్స్ప్రెషన్స్, సర్వరోగహర చక్రం యొక్క ఎక్స్ప్రెషన్సే. కానీ సర్వరోగహర చక్రములో 8 కాదు 10 ఉన్నాయి అక్కడ త్రికోణాలు. 8 బయట కనిపిస్తున్నవి, అధోముఖంగా ఉన్నటువంటి ఒక త్రిభుజము, సెంటర్లో ఉన్నటువంటి బిందువు 10. ఈ 10 బయటికి ఎక్స్ప్రెస్ అయ్యి చేతలుగా కాళ్ళు, మనం చేసేటటువంటి పరిస్థితులు, ఎక్కడికి వెళ్తున్నావో దాన్ని తీసుకెళ్ళి, అంటే మొబిలిటీ అండ్ ప్రొటెక్షన్. ఇవి రెండు వచ్చేటటువంటి ఈ 2 చక్రాలు పూర్తి చేసుకున్నాక ఇప్పటికి ఎన్ని చక్రాలు అయ్యాయి మనకి, మొత్తం 5 చక్రాలు అయ్యాయి. బిందువు, అధోముఖ త్రిభుజము, 8 కోణాల త్రిభుజము, 10 కోణాల లోపల ఉన్నటువంటి త్రిభుజము, 10 కోణాల బయట ఉన్నటువంటి త్రిభుజము. ఇదంతా కాకుండా వీటన్నిటినీ ఆవరించి ఉన్నటువంటి 14 త్రిభుజాలు, ఈ బ్లూ ట్రయాంగిల్, ఈ పైన ఉన్నటువంటి 14 త్రిభుజాలు వస్తాయి మనకి. ఈ 14 త్రిభుజాలని సర్వ సౌభాగ్యదాయక చక్రము అని పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఆ 14 త్రిభుజాలకి పేరు పెట్టారు అంటే, ఈ విధమైనటువంటి శరీరము, ఏ విధమైనటువంటి శరీరము, అష్టవసువులు, 10 దశారము, అంతర్గత దశారము. దశారం అంటే 10, లోపల ఉన్నటువంటి 10 చక్రాలు, బయట ఉన్నటువంటి 10 చక్రాలు, ఇంకా లోపల ఉన్నటువంటి 8 చక్రాలు. ఇవి కాకుండా ఇన్వర్ట్ ట్రయాంగిల్, లోపల ఉన్నటువంటి ఒక బిందువు ఉన్నటువంటి ఈ మానవ శరీరము మ్యాక్సిమం తన యొక్క డెప్త్, తన యొక్క ఏమని చెప్తాం, ఆధిపత్యము 14 భువనాలలోనూ చూపించుకోగలదు. అంతకంటే 15 భువనాలు లేదు, ఉన్నవి 14 భువనాలే. ఏమిటా 14 భువనాలు? సాధారణంగా మనకున్నటువంటి చాలా పెద్ద గందరగోళం ఏంటంటే, బాహ్య జగత్తులో ఉన్నాయి 14 భువనాలు అని. బయట చూస్తాం మనం, ఇప్పుడు అంతా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ప్రతివాడికి ఏమనిపిస్తోంది, తను తప్ప మిగతా వాళ్ళందరూ అతనికంటే బయట ఉన్నారు అని. కానీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే బయట ఏమీ లేదు, లోపలే అంతా జరుగుతోంది అన్నది చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎన్ని వేల ఆకులు ఉన్నాయో, మీరందరూ ఉన్నారు, ఆ వెనకాతల తెర ఉంది, గోడ ఉంది, అవంతా ఎక్కడ పడుతున్నాయి, నా కళ్ళ మీద పడుతున్నాయి. రెటీనా ఎంత ఉంది, ఆ రెటీనా మీద ఒకేసారి పడుతున్నాయి కదా, అంతా ఒకేసారి పడుతున్నప్పుడు అవంతా వేరువేరుగా ఉన్నాయి అనేటటువంటి జ్ఞానము నాకు లోపల నుంచి వచ్చేస్తుందా, బయట నుంచి వస్తుందా? ఆలోచించండి కాస్త. అప్పుడు ఆ 14 భువనాల యొక్క ఈ మిరకల్ క్యూర్స్ అవి జరుగుతుంటాయి, మ్యాజిక్లు, సృష్టిలో మ్యాజిక్లు చేస్తారు యోగులు, అవి జరుగుతాయి. కానీ ప్రతి క్షణము ఆ మ్యాజిక్లు మనం చేయగలమంటే, మ్యాజిక్లు జరగటానికి 2 ఉండాలి. హిప్నోటైజ్ చేయబడాలి అంటే హిప్నోటైజ్ చేసేవాడికి టెక్నిక్ తెలిసి ఉండాలి. రెండోది ఏంటి, ఎవడైతే హిప్నోటైజ్ చేయబడుతున్నాడో వాడు ఒప్పుకోవాలి. నిజంగా హిప్నోటిస్ట్కి శక్తి ఉంటే వాడేమంటాడు, నీ పరిస్థితి తీసి నా జేబులో పెట్టే అంటాడు. మరి పెట్టేయాలిగా, మరి అలా జరుగుతోందా? హిప్నోటిజం ఎప్పుడు వర్క్ చేస్తుంది అంటే, నువ్వు హిప్నోటైజ్ అవటానికి ఒప్పుకుంటే, దాన్నే శ్రద్ధ అంటాం.
నమ్మకం వాడు మనకి మంచే చేస్తాడు ఆ విధంగా అని. అంచేత మిరకల్స్ జరగవు, లేకపోతే మిరకల్స్ చాలా ఈజీగా జరుగుతాయి. అంచేత మళ్ళీ నేను చెప్పిన ఉదాహరణ అర్థం చేసుకుంటే చతుర్దశ భవనాలు ఎక్కడున్నాయో అర్థమవుతాయి. బాహ్య జగత్తులో ఒంగోలు ఉంది, ఆయన ఒంగోలు నుంచి వస్తున్నారు కనుక చెప్తున్నాను, అంతకంటే ఇంకేం. లేకపోతే గుంటూరు ఉంది, లేకపోతే అమెరికా ఉంది, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఇవంతా మీకు ఎప్పుడు కనిపిస్తున్నాయి? మీ కళ్ళ యొక్క రెటీనాలో పడితే. కనిపించండి ఎలాగో మీ దగ్గర లేవు. ఇప్పుడు అమెరికా ఉంది అంటే మన కంటికి ఏమైనా కనిపిస్తుంది? ఎక్కడుంది మరి అమెరికా? నీ మనస్సులో ఉంది. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు కూడా, అక్కడేమో 66 అడుగుల తాటి చెట్టు ఉంది, తర్వాత ఇన్ని పోల్స్ ఉన్నాయి, ఇవంతా ఉన్నాయి. ఇవంతా ఒకేసారి నా రెటీనా మీద పడుతున్నాయి, వేరువేరుగా పట్టలేదుగా. మరి ఒకే పేపర్ మీద అన్ని బొమ్మలు ఒకేసారి పడితే మళ్ళీ ఏ సైజులో పడుతున్నాయి అవి పాపం? ఇంత. కానీ నేనేమో అది 60 అడుగులు పొడుగంటున్నాను, ఇది 5 అడుగులు పొడుగంటున్నాను, ఇది 3 అడుగులు పొడుగంటున్నాను. ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఈ తేడా? నీ లోపల ఉందా తేడా? అక్కడ ఆ కాన్షియస్నెస్, యోగి యొక్క కాన్షియస్నెస్, సైంటిస్టుల యొక్క కాన్షియస్నెస్ లో వచ్చేటటువంటి దెబ్బతినేది అక్కడ. థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ దాని దగ్గరికి వచ్చాడు. సైన్స్ లో ప్రయోగం చేస్తున్నటువంటి సైంటిస్ట్ కూడా ఒక భాగమే అన్నాడు. రిలేటివిటీ అంచేత సైంటిస్ట్ కి రిలేటివ్ గా పరిస్థితులు, రిజల్ట్స్ మారుతూ ఉంటాయని చెప్పాడు. కానీ చాలా మందికి అవగాహన కాలే. ఐన్స్టీన్ ఏం చెప్పాడు? వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ కాన్స్టెంట్ అనుకుని దాని మీద వెళ్ళిపోయారు తప్ప, అసలు వెలాసిటీ ఆఫ్ లైట్ ఎందుకు కాన్స్టెంట్ గా ఉండాలి ప్రకృతిలో? ఎందుకు స్థిరంగా ఉండాలి? ఐన్స్టీన్ అడిగారు ఎందుకు స్థిరంగా ఉండాలని. అద్భుతమైనటువంటి జవాబు చెప్పాడు, ఎందుకంటే అది స్థిరంగా ఉంది కనుక అన్నాడు. అంతకంటే ఆన్సర్ ఏం లేదు దానికి, ఇట్ ఈస్ నేచర్. అంచేత ఈ చతుర్దశ భువనాలు ఇప్పుడు దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇదంతా కూడా మన లోపలే ఉన్నాయి. మన లోపలే ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి వీలవుతుందా? వీలవుదా? చాలా సులభంగా మార్చుకోవచ్చు. నా కళ్ళు మూసుకుని నా గదిలో ఉన్నటువంటి వస్తువుని మార్చాలి అంటే నాకు ఎంత టైం పడుతుంది? కళ్ళు మూసుకుని మనసులో మార్చుకోవాలి. అక్కడ మార్చాలంటే, ఒక ట్యూబ్ లైట్ మార్చాలంటే చాలా కష్టం, మేకులు కొట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. కానీ మనసులో ఈ ఉత్తరం గోడ మీద ఉన్నటువంటి ట్యూబ్ లైట్ కాకుండా తూర్పు గోడ మీదకి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, ఎంతసేపు పడుతుంది? 14 భువనాలలో కూడా ఈ విధమైనటువంటి మ్యాజిక్లు చేయవచ్చు. అక్కడ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థతకి నీకు ఎండ్ ఎక్కడుంది? నువ్వు ఏదైనా చేయొచ్చు అక్కడ, ఏ మ్యాజిక్లైనా చేయొచ్చు. కానీ ఏ మ్యాజిక్లైనా చేయటానికి ముందు ఒక విశేషమైనటువంటి సాధన చేయాల్సి వస్తుంది. ఏంట విశేషమైనటువంటి సాధన? మన యొక్క ఈ చతుర్దశ భువనాలు అర్థమే కదా, 14 ట్రయాంగిల్స్ లో బిందువు, అధోముఖ త్రిభుజము, అష్టకోణము, 10 కోణాలు, 10 కోణాలు ఈ 14 భువనాలలో వ్యాపించి ఉన్నాయి. ఈ 14 భువనాలలో ఉన్నటువంటి సౌభాగ్యం అంతా ఎవరిది? నీదే. అందుకని దానికి ఏమని పేరు పెట్టారు? సర్వ సౌభాగ్య చక్రము. ఈ పేరు పెట్టినా మరి పుస్తకాల్లో రాశారు, అది ఎంత కరెక్టో నాకు తెలీదు. సాధారణంగా ఏంటంటారంటే వాళ్ళు కోడిని తీసుకొచ్చి దాని ముక్కు నేల మీద పెట్టి ఇలా గుగ్గెత గీసేసాం అనుకో, తల పైకి ఎత్తట్టది. అదేమనుకుంటుందంటే దాన్ని కట్టేశారని, ఇంకా కట్టేశారనుకుంటుంది, తల పైకి ఎత్తది అంతే. ఇంకా పాపం దానికి ఎంత చెప్పినా దాని బుర్రకి ఎక్కదని. నేను ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఒకవేళ అది అవునా కాకపోయినా ఎగ్జాంపుల్కి ఓకే, మనము బంధింపబడి ఉందాము. పశుస్థాయి అని పొద్దున చెప్పుకున్నాం కదా, పశుస్థాయిలో ఉన్నటువంటి సాధకుడు. పశుస్థాయి అంటే యానిమల్ అని కాదు, వీఆర్ టైడ్. మనం ఏమనుకున్నాం? 10 కేజీల బరువు ఎత్తగలం, 200 కేజీల బరువు ఎత్తలేం. మరి అదే హిప్నటైజ్ చేసినప్పుడు ఎత్తగలుగుతున్నారు ఆ మనుషులే. మరి సడన్ గా వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చేసింది? బయట నుంచి వచ్చిందా? ఆ క్షణంలో లోపలే ఉంది అన్ని శక్తులు కూడా, 14 భువనాలు. ఈ శక్తి మన వరకు రావటానికి ఋషులు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనము ప్రాణాయామము, శ్వాస. ఋషులు చెప్పింది ఏంటంటే మన జీవితంలో మన బాధలకు కానీ మన సుఖాలకు కానీ అన్నిటికీ కారణము శ్వాసే. శ్వాస అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బ్రీదింగ్, ఊపిరి పీల్చుకోవటమే కాదు,
ఊపిరితో పాటు ఇంకోటి లోపలికి వెళ్తుంది, ప్రాణశక్తి అని. ఇంకా సైన్స్ ఆ యాంగిల్ వరకు రాలే, ప్రాణశక్తి వరకు. ఇంకొక విధానంగా మనం చెప్పుకోవచ్చు అంటే, వాయువులో ఉన్న వాయువు యొక్క అణువులలో, మనం ఆ మాట ఉపయోగించవచ్చు ఉపయోగించుకోకూడదు మరి యోగ విద్యలో, కానీ మన అవగాహన కోసం చెప్తున్నాను. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవునో కాదు అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ వాయు అణువులలో సూర్యుడు యొక్క శక్తి నిక్షేపితం అయి ఉంటే, మనం క్యాప్సూల్ వేసుకుంటాం, బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ పౌడర్ లోపల ఉంటుంది, పైన క్యాప్సూల్ ఉంటుంది. వాయువు ఏంటనమాట, సూర్యుడు యొక్క శక్తికి క్యాప్సూల్గా పనిచేస్తుంది. మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు గాలి అణువులు లోపలికి వెళ్తాయి. ముఖ్యంగా మెయిన్గా మన శరీరంలోకి వెళ్ళేటటువంటి వాయు అణువులు ఆక్సిజన్. దాని లోపల సూర్యుడు యొక్క శక్తి నిక్షేపితమై ఉంటుంది. తమాషా ఏంటంటే, మనం ఇంత కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు కూడా సర్వరోగహర చక్రానికే ప్రాముఖ్యత ఇస్తాం. పైన ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తే ఇంకా కాంపౌండ్ ఫామ్ కాదు, అక్కడ 8 ఎలక్ట్రాన్స్, ఆక్టెట్ రూల్ కదా. అంచేత అక్కడ కూడా సర్వరోగహర చక్రమే ఉందేమో మరి ఆలోచించుకుంటే. అంచేత ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నటువంటి, వాయు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి సూర్యుడు యొక్క శక్తిని ఇప్పుడు మనం చెప్పుకున్నామే. 3 సర్వరోగహర చక్రాలు అర్థం చేసుకున్నాం. ఒకటి బ్రెయిన్లో ఉన్నది, ఇంకోటి శిరస్సులో ఉన్నది, ఇంకోటి మండల్లో ఉన్నది. వీటి మధ్య సయోధ్య కనుక మనం తెచ్చుకోగలిగితే శ్వాస ద్వారా, యోగి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాడు అనుకున్నవి అక్కడే వస్తాయి. నేను స్వయంగా హిమాలయాల్లో ఒక యోగిని చూశాను. నేను అలాంటి వాళ్ళ గురించి చాలా మంది వింటారు, అవన్నీ కరెక్టే. ఝోలేవాలా బాబా అని ఆయన పేరు. ఋషికేశ్కి పైన ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు లాంటిది ఉంది హిమాలయాల యొక్క కొండల్లో. అనేక చెట్లు అక్కడ. ఓ పెద్ద చెట్టు దగ్గర ఆయన మామూలుగా లంగోటి కట్టు కూర్చుని ఉంటాడు. చెట్టుకి ఒక చిరిగిపోయినటువంటి ఝోలా అంటే తెలుసు కదా, బ్యాగ్ వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళకేం కావాల్సి వచ్చినా అక్కడికి వెళ్ళరు, ఆయన దగ్గరికి వెళ్తారు. బాబా ఇది కావాలి, ఝోలే మెహే, చిరిగిపోయినటువంటి సంచి ఉంది అక్కడ, చేపెట్టి తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఉప్పు కానీ పంచదార కానీ, వాళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళ ఇష్టం. సింపుల్ పీపుల్, పెద్ద పెద్దవి అడగరు. మాకు మారుతి కారు కావాలి బాబా, మా మారుతి కారు అడిగితే అందులో చూస్తేదేమో, లేకపోతే అలాంటి కోరికలు మరి బ్రెయిన్లోంచి వస్తాయి కనుక జరగవు, నాకు ఐడియా లేదు. కానీ ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన యొక్క శ్వాసను క్రమబద్ధంలో పీల్చుకోవటం కనుక మనం నేర్చుకుంటే యోగిక శక్తులన్నీ మన వశంలోకి వస్తాయి, మిగతావేమీ చేయక్కర్లేదు. అంచేత ఇలాంటి సాధనా శిబిరాలలో ముఖ్యంగా మీరు ప్రాక్టీస్ చేయవలసింది మౌనంతో పాటు శ్వాసని క్రమబద్ధంగా పీల్చుకోవటం. మరి క్యాంపుల్లోనేనా? క్యాంపుల్లోనే కాదు, అసలు మీరు నిత్య జీవితంలో ఎప్పుడు కూడా క్రమబద్ధంగా కరెక్ట్గా శ్వాస పీల్చుకోగలిగితే అన్ని మ్యాజిక్లు జరుగుతాయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఏంటి శ్వాస పీల్చుకుంటే జరిగేటటువంటిది? శ్వాస లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అది? మన శరీరానికి కావలసినటువంటి అన్ని చోట్ల కావలసినటువంటి ప్రాణశక్తిని అది సరఫరా చేస్తుంది. సరఫరా చేశాక ఇంకోటి చేస్తుంది అది. అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలన్నీ మళ్ళీ తనతో పాటు వెనక్కి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత వేరియస్ కెమికల్ అండ్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసినదే కదా. శ్వాస పీలుస్తాం, శ్వాస వదులుతాం. ఋషులు ఏం చెప్తున్నారు అంటే, శ్వాసతో పాటు మీరు వాసనలను కూడా పీలుస్తారు. ఋషులు చెప్పేటటువంటి వాసనలు మనకు చెప్పేటటువంటి వాసనకి తేడా ఉంది. మనం అంటే వాసన అంటే ఏంటంటే పంజెంట్ స్మెల్, ఏదో దుర్వాసన ఇస్తుంది, సువాసన ఇస్తుంది, ఈ వాసనలే. ఋషులు ఏం చెప్తారు అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో, మన చుట్టూ ఉన్నటువంటి వాయుమండలంలో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్నటువంటి శూన్య మండలంలో, దాన్ని జోడియాక్ అంటాం, రాశి చక్రం అంటాం తెలుగులో. 12 రాసులు ఉన్నాయి. జాతక చక్రం అని మామూలు భాషలో వాడుతూ ఉంటాం. మనం నడుస్తున్నాం, వెళ్తున్నాం, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే చుట్టూరా ఉన్నటువంటి ఆ జాతక మండలంలో 12 రాసుల్లోనే మనం నడుస్తున్నాం. ఈ 12 రాసులు 12 రకాలైనటువంటి మూసలు కలిగి ఉంటాయి. వినాయకుడు బొమ్మ కావాలి, వాడి దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గర ఏముంటుందో మూస ఉంటుంది. అంటాం, అదే వినాయకుడు బొమ్మ అయితే
ఎంత భక్తిగా తీసుకొస్తాము. మూస ఆ మట్టే ఆ కణాలతో ఏర్పడిందే, కానీ మూస మారింది. అలాగే దుర్గాదేవి మూస. దుర్గాదేవి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఆనందం, దుర్గాదేవి అంటే ఇష్టం లేదు, ఆ మూస వాడికి నచ్చదు. కానీ ఋషులు చెప్పింది ఏంటి అంటే 12 రకాలైనటువంటి వాసనలు మూసలు ఉన్నాయి. ఎవడో ఈ భౌతిక శరీరధారి అయినా, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బీయింగ్ అయినా, ఆఖరికి ఒక చిన్న చీమ అయినా, మనకి ప్రారంధాలు వాటికి ఉన్నట్టుగా రాళ్ళకి రప్పలకి కూడా ఉంటాయని మనం గుర్తించాం. మనమే చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. రాళ్ళకు కూడా మనకున్నట్టు భోగాలన్నీ వస్తూ ఉంటాయి. ఒక రాయి ఉంటుంది, యూరినల్స్లో ఉంటుంది, ఇంకో రాయి ఉంటుంది, దేవుడి గుళ్ళో ఉంటుంది. ఫేట్ మారింది కదా. ఇంకో రాయి ఉంటుంది ఓ ఇంజనీర్ దగ్గర, లేకపోతే ఎక్కడో ఉంటుంది, దాని ఫేట్ వేరు. అంటే మానవ జాతికి ఎన్ని రకాలైనటువంటి ప్రారంధాలు మీరు ఊహించుకోవచ్చో అన్ని రకాలైనటువంటి ప్రారంధాలు మీరు కాస్త ఆలోచించుకుంటే రాళ్ళకి ఉంటాయి. రాళ్ళకే కాదు, అలాగే చెట్లకి ఉంటాయి. ప్రతి పదార్థానికి కూడా ఈ మూసలు ఉంటాయి. అందుకు చెప్పేది మూసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంతరిక్షంలోంచి వస్తున్నాయి, ఆకాశం నుంచి వస్తున్నాయి. ఆ మూసల్ని మనం మర్చిపోయాం. శ్వాస ద్వారా ఆ మూసల్ని మనం పీల్చుకోవచ్చు, వాసనలు. ఆ మూసల యొక్క వెరైటీ కనుక మనకి తెలిస్తే మంచిదే. తెలియకపోతే ఆహారం తిన్నాం, తిన్నటువంటి ఆహారము జీర్ణమై మన శరీరానికి శక్తిగా మారాలి. మీకు తెలియదు అది ఎలా మారుతుందో. మీరు ఆహారం తీసుకున్నారు, మారుతుందా మారదా శక్తిగా? అది తెలిసినా తెలియపోయినా మారుతుంది. అంచేత శ్వాస పీల్చుకున్నప్పుడు మనం జీవించి ఉన్నాం అనటానికి అసలైన కారణం ఏంటి అంటే ఆ ద్వాదశ రాశుల నుంచి వచ్చేటటువంటి మూసలు. మూసలు అంటే అర్థం అవుతుంది కదా, వాసనలు మన శరీరంలోకి దూరుతూ ఉంటాయి. కానీ తెలుస్తే లాభం కదా. తెలిస్తే ఏం లాభం? మనకి అనుకూలించినటువంటి పదార్థాలను, అనుకూలించినటువంటి మూసలను వదిలేసుకోవచ్చు, మిగతా వాటిని పట్టుకోవచ్చు. దానికి మొట్టమొదటి ఋషులు అందజేసినటువంటి శ్వాస విధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, మిగతా వాటికి తర్వాత వెళ్ళాలి. సౌండ్లెస్, శబ్దరహితమైన, స్లో, నెమ్మదిగా ఉన్నటువంటి, డీప్, లోతుగా ఉన్నటువంటి రిథమిక్ బ్రీదింగ్ చేయాలి. ముందు అది అలవాటు చేసుకోవాలి మనం. సౌండ్లెస్, డీప్, స్లో, రిథమిక్ బ్రీదింగ్. ఆ బ్రీదింగ్ అలా లేదు మనది ఇప్పుడు, చాలా షాలో బ్రీదింగ్. అసలు లంగ్స్లో కూడా నాకు డౌటే, అసలు 100% లంగ్స్లోకి వెళ్తుందా అని. ఏంటి మనం డీప్ బ్రీదింగ్ చేసాం అనుకున్న బ్రీదింగ్, మామూలు వాళ్ళకి అసలు వెరీ వెరీ షాలో బ్రీదింగ్. ఇన్సఫిషియెంట్ ఫుడ్ వెళ్తాం లోపలికి. అంచేత మొట్టమొదట మన జీవితంలో లోతు తెచ్చుకోవాలి అంటే, మన జీవితంలో లోతు ఇన్ ఆల్ ఫీల్డ్స్, డెప్త్. ఇప్పుడు డెప్త్లెస్గా అంతా పెరిఫరీ, ఏది ఎవడికి పూర్తిగా రాదు. జనరల్ నాలెడ్జ్ అంటాం, జనరలే అంతే, వాడికి లోతుగా ఏది రాదు. వాడికి కొంపదీసి 3వ ప్రశ్న అడిగామనుకో ఆ సబ్జెక్ట్లో, వాడు చదివిన 2 ప్రశ్నలు కాక అవుట్. లోతు లేదు. లోతు లేకపోవటానికి కారణం ఏంటంటే శ్వాస యొక్క లోపం. మన విద్యా విధానంలో లోపం కాదు. మనం అనవసరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని వాళ్ళని తిడతాం, వాళ్ళవన్నీ తిట్టక్కర్లే. లోతు తీసుకురండి మీ శ్వాసలో. ఇంచేత స్లో, సౌండ్లెస్, డీప్, రిథమిక్ బ్రీదింగ్. ఒకసారి కళ్ళు మూసుకుని 3 సార్లు చేసి చూడండి. స్లోగా ముందు వదిలేయండి గాలి. శరీరగతమైనటువంటి అన్ని అనారోగ్యాలు దీంతో పోతాయి అని చెప్తారు. కానీ చాలా స్లోగా పీల్చండి, సౌండ్ రాకూడదు. పూర్తిగా పీల్చుకోండి, ఎంత పీల్చగలిగితే. పూర్తిగా వదిలేయండి. అలా 3 సార్లు చేసి కళ్ళు తెరిచేయండి. ఎంత టైం పడుతుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, పట్టనివ్వండి టైము. పూర్తిగా ఎగ్జర్ట్ చేసి వదిలేయండి, లంగ్స్ ఖాళీ అయిపోవాలి. మళ్ళీ పీల్చుకోండి, మళ్ళీ వదలండి.
3 సార్లు అయిపోగానే కళ్ళు తెరిచేయండి. ఇది బ్రీతింగ్ మీకు హ్యాబిట్ అయిపోవాలి. తనకు కూడా ప్రాక్టీస్ చేయించండి అమ్మా. అది మెల్లిగా మొదట 2-3 రోజులు చాలా తక్కువ పీల్చుకోగలుగుతుంది, తర్వాత డెప్త్ వచ్చేస్తుంది. అంచేత ఇది పూర్తిగా ప్రాక్టీస్ కాకుండా రెండో సాధనకి వెళ్ళకండి. కానీ 3 రకాలైనటువంటి బ్రీతింగ్ టెక్నిక్స్ అర్థమైపోవాలి మనకి. ఈ బ్రీతింగ్ టెక్నిక్లో మనం ఏం చేయలే. మనం ఏం చేసాం, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అచ్చులు, జోడైక్లో ఉన్నటువంటి అచ్చులు. జోడైక్ అంటే చెప్పాను కదా, రాశి చక్రము. రాశి చక్రంలో ప్రతి రాశికి ఒక గ్రహం అధిదేవతగా ఉంటాడు. ఆ అధిదేవత ఏర్పరిచినటువంటి సృష్టికి అనుకూలమైనటువంటి అచ్చులన్నీ కూడా మన శరీరంలోకి డీప్గా లోపలికి వెళ్తాయి. కావలసిన క్లీనింగ్ ప్రాసెస్ చేసేస్తే క్లీన్ అవుతాయి. దీని తర్వాత చేసేటటువంటి సాధనని సోహం సాధన అంటాం. ఈ సోహం సాధనలో కొంచెం మారుతుంది టెక్నిక్ ఇదే, స్లో, సౌండ్లెస్, డీప్ రిథమిక్ బ్రీదింగే. కళ్ళు మూసుకుని శ్వాస పీల్చుకుంటున్నప్పుడు సో అనేటటువంటి సౌండ్ మనసులో అనుకుంటాం. సో అనేటటువంటి సౌండ్ మనసులో అనుకుంటూ ఎంత పీల్చుకోగలిగితే అంత పీల్చుకుంటాం. పీల్చుకుంటున్నప్పుడు ఏంటి అనుకుంటాం మనం, ఆ సర్వానందమయ చక్రం అని చెప్పుకున్నవి ప్రపంచాన్నిటినీ శాసిస్తున్నటువంటి చేతనత్వ కేంద్రము, అది లోపలికి వెళ్తోంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఆ శక్తి మనలోకి వెళ్తోంది, సర్వానందమయ చక్ర శక్తి. అప్పుడు నీ జీవితం అంతా ఎలా ఉంటుంది, న్యాచురల్గా లోపల ఆనందమయంగానే ఉంటుంది. ఆనందం ఎప్పుడు ఉంటుంది, అన్ని రకాల సుఖంగానే ఉంటే, తలనొప్పిగా ఉన్నా కూడా ఆనందంగా ఉండదు కదా. ఇంచేత ఆ లోపలికి డీప్గా శ్వాస పీలుస్తున్నప్పుడు సో అనేటటువంటి సౌండ్ మనసులోనే అనుకుంటాం, వదులుతాం. వదులుతున్నప్పుడు హమ్ అనేటటువంటి సౌండ్ పైకి ఉచ్చారణ చేస్తాం. పీలుస్తున్నప్పుడు సో అని మనసులో అనుకుంటాం. మనసులో సో అనుకుంటూ ఉత్తినే ఆ సౌండ్ అనుకుంటే లాభంలే. శ్రీచక్రంలో ఏదైతే కేంద్ర బిందువుగా ఉన్నదో అది నేను పీల్చుకుంటున్నాను లోపలికి అనేటటువంటి భావన చాలా ముఖ్యం. అక్కడ పీల్చుకోండి, చూద్దాం చేసి వదులుతున్నప్పుడు అని సౌండ్ రావాలి. పెదవులు కొంచెం లూజ్గా ఉంచండి. పెదవుల యొక్క కంపన కూడా మీకు తెలుస్తున్నప్పుడు అంటే ఇక్కడ కదులుతుంది. ట్రై చేయండి, చూద్దాం ఒకసారి. సో వదిలి పీల్చుకోండి, ముందు వదిలేయండి, తర్వాత సో అని లోపలికి పీల్చుకోండి. సో పైకి అన్న మనసులో అనుకుంటాం. వదులుతున్నప్పుడు పెదాలు లూజ్గా కలపండి. పెదాల మీద వైబ్రేషన్స్ తెలుస్తాయి మీకు. శ్రీశైలంలోనే ఈ క్యాంపు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ అని మీరు ఆ పెదవుల మీద సౌండ్ అర్థమవుతుందా మీకు? మళ్ళా చేసుకోండి కావాలంటే. అది చాలా విచిత్రమైనటువంటి ఆనందమయ అనుభూతి వస్తుంది అక్కడ. ఆ పెదవుల మీద వస్తుంది ఆ సౌండ్, భ్రామరీ నాదము. మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారి గుడి వెనకాతల భ్రామరీ నాదం అని చెప్పుకుంటాం. ఇదే ఈ విధమైనటువంటి సాధన. సో అంటున్నప్పుడు మీ మనస్సులో, మీ మెదడులో ఎలాంటి పీస్ డిసెండ్ అవుతుందో చూడండి, ఎంత శాంతి వస్తుందో మీకే అనుభూతి వస్తుంది. అది
అప్పుడప్పుడు మీరు కావాలంటే ఇది చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడప్పుడు అని ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఇచ్చేస్తే మనుషులు గందరగోళం పడతారు. క్లాస్లో చేశారనుకోండి, లెక్చర్ పాఠం చెప్తున్నప్పుడు బస్సులో చేస్తే మరి బాగుండదు అని. అంతకంటే చెప్పి చేసుకోవచ్చు, కావాలంటే నేను ఇచ్చేస్తున్నాను మీరు కంగారు పడకండి అని. పరిస్థితి బట్టి అంతేగా మరి. లేకపోతే లోపల గాలి నింపుకోవాలంటే కదా. అంటే ఎప్పుడు మీరు ప్రాణాయామం మొదలెట్ట తెలుసుకున్నా గాలి వదిలి మొదలెట్టండి, అప్పుడు బ్రెత్ ఎక్కువ వస్తుంది. దీని తర్వాతనే ఓంకార సాధన. సో హం, సా అనేది హా అనేది హల్లులు, దాన్ని తీసేస్తే మిగిలిన స్వరము ఓం. ఈ ఓం అనేటటువంటిది సేమ్ సో అనకుండా మనసులో గాలి పీలుస్తున్నప్పుడు మనం పీల్చుకుంటాం, మనసులో అనుకుంటే వదులుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్కసారి 7 శ్వాసలు పీల్చి వదులుతాం. ఎలా వదులుతాం అంటే ముందు గాలి పీలుస్తున్నప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, మనసు మూలాధారం దగ్గర ఉంచుకుంటాం. రెండోసారి శ్వాస పీల్చి వదులుతాం. స్వాదిష్టానం దగ్గర ఉంచుకుంటాం మనస్సు. మళ్ళీ మూడోసారి గాలి పీల్చుకుని ఓం అని మనసులో అనుకుంటే గాలి పీలుస్తాం. మణిపూరకం దగ్గర. ఇదే 3 రకాలైనటువంటి శ్వాసలు. ఈ 3 రకాలైనటువంటి శ్వాసలు 3 రకాలైనటువంటి కాంప్లెక్సెస్. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని 3 గ్రంథులు మన శరీరంలో ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బ్రేక్ చేస్తాయి ఇవి. కానీ వీటన్నిటికీ బేసిస్ డీప్ స్లో సౌండ్లెస్ రిథమిక్ బ్రీదింగ్. అది మీకు అలవాటు అవ్వాలి. మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా మీ శ్వాస శాంతంగా ఉండాలి, డీప్గా ఉండాలి. ఆ పరిస్థితుల్లో శరీరంలో ఏ రోగము ప్రవేశించదు. ప్రవేశించినా ఇదొక షీల్డ్ లాగా పనిచేస్తుంది, వీడికి ఏం అవ్వదు. అయిన వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. డీప్ స్లో సౌండ్ రిథమిక్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయించి మేము ఎన్నైనా చేసుకోవచ్చు. తన డీప్ స్లో బ్రీదింగ్, మన డీప్ స్లో బ్రీదింగ్, తనకి ఏది అనుకూలంగా ఉంటుందో అది చేయిద్దాం. అది అలా అందరికీను అర్థమైంది కదా. అంచేత అసహజంగా ఉన్నటువంటి మన ప్రాణశక్తిని, అసహజంగా ఎందుకుంది మన ప్రాణశక్తి అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము మన యొక్క మనస్సులో ఆలోచిస్తూ ఉంటాం, అంతా మనస్సే. మనస్సుని దాటి హృదయంలో ఏం జరుగుతుందో మనం పట్టించుకోం. మన చేతనత్వాన్ని ఎక్కడ తీసుకురావాలి? హృదయం దగ్గరికి తీసుకొస్తాం. కాన్షియస్నెస్, హార్ట్ సెంటర్. హార్ట్ సెంటర్ అంటే ఏం చెప్పుకుంటాం, దాంట్లో జరిగేటటువంటి పని. ఆలోచనలు మన చేతిలో ఉన్నాయి. నువ్వు ఆలోచించదలుచుకుంటే ఆలోచించ, అంతే. నిజంగా మన చేతిలో లేవు అవి కూడా, లేకపోతే వర్రీస్ ఎందుకు ఉంటాయి. కానీ కొంచెం మన కంట్రోల్లో ఉన్నట్టే లెక్క. కానీ హార్ట్ మన కంట్రోల్లో లేదు. కానీ శ్రీచక్ర విద్య ఏం చెప్తుందంటే అంతకంటే కూడా నువ్వు కిందకి దిగాలి, నాభిచక్రంలోకి నువ్వు కిందకి దిగాలి. పంచముఖి గాయత్రి నాభిచక్రంలో ఎలా ఉంటుందో సౌందర్య లహరిలో శంకరాచార్య వారు చాలా బాగా వర్ణిస్తారు. కానీ ఏది ఏ విధంగా వర్ణించినా చతుర్దశ భువనాలలో ఉన్నటువంటి సర్వ సౌభాగ్యమే చక్రము. అన్ని సౌభాగ్యాలు మనకి రావాలి అంటే ఈ ప్రాణాయామాన్ని మనం నిరంతరం చేసుకుంటూ ఉండాలి. మన శ్వాస మిగతా వాళ్ళ శ్వాస కంటే వేరుగా ఉండాలి. ఎలా ఉండాలి వేరుగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సోహం సాధన, ఓంకార సాధన మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు. దానికి రూల్స్ ఏం లేవు. అన్నం తిన్నా చేయొచ్చా చేయకూడదా, అన్నం తిన్నాక ఊపిరి పీల్చుకోవటంలే, ఊపిరి ఆపేస్తున్నాం ఏంటి, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ. ఎలాగో అలా ఎగ్గొడదాం సాధనని వద్దు. చేయదలుచుకుంటే చేయండి, లేకపోతే లేదు. ఇది మనసులో ఉంచుకున్న తర్వాత ఈ సర్వ సౌభాగ్యదాయక చక్రం అయిపోయిన తర్వాత మనకి ఈ 8 దళాల పద్మం ఉంది. ఈ 8 దళాల పద్మము ప్రకృతిలో ఉన్నటువంటి అష్టవసువులు. మహాభారతంలో ఆ అష్టవసువులే పుడతారు. భీష్ముడు 8వ వాడు. మొదటి యనమండుగుని గంగాదేవి పైకి పంపించేస్తుంది.
ఎనిమిదో వాడు మాత్రము పైకి వెళ్ళాడు. ఈ అష్టవసువులు. కానీ ఈ అష్టవసువులు మన శరీరంలో ఎలా ఉంటారు? భూమి, ఆపో, అనిలో, వాయు, ఖం. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. భూమి, రాపో, నలో, వాయు, ఖం. మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టద. ఇది అందరికీ కామన్. ఇప్పుడు ఇందాక ఇక్కడ చెప్పుకున్నటువంటి చక్రాలు ఎవడి వాడివే. కానీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం 8. ఇవి అందరినీ చుట్టముట్టి ఉన్నాయి. ప్రతివాడికి 5 తత్వాలు ఉంటాయి. ప్రతివాడికి ఓ మనస్సు ఉంటుంది. ప్రతివాడికి ఓ బుద్ధి ఉంటుంది. ప్రతివాడికి నేను అనేటటువంటి అహంకారం ఉంటుంది. ఈ అహంకారముతో అంటే ఈ 8తో ఏం తయారవుతుంది? మన పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం నిర్మించబడుతుంది. ఈ శరీరం నిర్మించబడ్డాక ఈ శరీరం ఎలా బిహేవ్ చేస్తుంది? సూర్యుడు చంద్రుడికి మధ్య ఏర్పడేటటువంటి కోణాలను తిథులు అంటాం మనం. పూర్ణము నుంచి అమావాస్య వరకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అవే మారుతూ ఉంటాయి. ఇంకా అవి మారుతూ ఉంటాయి, రోజులు మారుతూ ఉంటాయి. 28 రోజులు, 15 రోజులు, 30 రోజులు. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య. ఇంచేత ఏంటి? 14 తిథులు, ప్రతిపత్తి నుంచి చతుర్దశి వరకు. ఇటువైపు అమావాస్య, అటువైపు పౌర్ణమి. 16 దళాలు. వీటికి పేర్లు ఏం పెట్టారు వాళ్ళు? సర్వ సంక్షోభణ చక్రస్వామిన్యై నమః. ఇది అన్ని సంక్షోభాలకి కారణం ఇదే కదా. ఈ శరీరమే లేకపోతే ఎంత హాయో. అంచేత దీనికి ఏం చెప్పారు? అన్ని రకాలైనటువంటి సంక్షోభాలు. అంటే ఇక్కడ ఆ సంక్షోభాల గురించి వాడు మాట్లాడటం లేదు. యాజిటేషన్ అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే, ఒక పదార్థం నుంచి వేరొక పదార్థానికి మారాలి అంటే యాజిటేషన్ ఉండాలి. దాన్ని బాగా యాజిటేట్ చేసి ఆ చర్య జరగటానికి వీలైనటువంటి పరిస్థితులు తెప్పితే తప్ప శరీరం నిర్మించబడదు. ఆ ఉద్దేశంతో అక్కడ సంక్షోభం చెప్పాడు కాక ఎర్త్క్వేక్ వచ్చింది, అది వచ్చింది అని ఏం చెప్పటం లేవాడు. అంచేత ఈ అష్టదళ పద్మము 5 తత్వాలు, మనో, బుద్ధి, అహంకారం ఇవందరికీ కామను. ఇదేంటిది? స్పేస్, చోటులో జరిగేటటువంటి మార్పులు. చోటులో జరిగేటటువంటి వేరొక మార్పు ఉంది. ప్రతిరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, డేట్స్ మారిపోతుంది. ఇదే చోటులో కూర్చుంటున్నాం, కానీ చోటు డేట్స్ మారిపోతున్నాయి. డేట్స్ దేనివల్ల మారుతున్నాయి? సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణాల వల్ల. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య వెళ్తూ ఉంటుంది. తారీఖులు మారిపోతాయి, యుగాలు మారిపోతాయి, అవంతా మారిపోతాయి. దానిలో బంధింపబడి ఉన్నటువంటి ఈ సర్వాశా పరిపూరక చక్రస్వామిని, అన్ని ఆశలు అంతే కదా. టైం అంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో అప్పుడు మనం ఖచ్చితంగా ఈ సాధనాత్మకమైన విషయంలో అభివృద్ధి సాధిస్తాము అనేటటువంటి సర్వాశా పరిపూరక చక్రం అయిపోయిన తర్వాత ఇది 4 వైపులా 3 స్క్వేర్లతో ఆవరించబడింది. త్రైలోక్య మోహన చక్రము అంటాం దీన్ని. ఇంచేత అంటే దిశలు ఉన్నటువంటి ప్రాణులం మనం. మనకు ఒక దిశ అంటూ ఉంది, తూర్పు దిశ. 4 దిశలు, మిగతా దిశలు 8 దిశలు, పైనోటి కిందనోటి. ఈ దిశల వల్లే మనం మోహించబడుతూ ఉంటాం. మనం ఏ దిశ వైపు వెళ్తున్నాం, ఏమని వెళ్తున్నాం. మోహించబడటం అంటే మనం మామూలు భాషలో వాడుకునేటటువంటి మోహం కాదు. ప్రకృతి మిమ్మల్ని తన యొక్క మోహంలో పడేసుకుని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ చేతి ఈ పనులన్నీ చేయిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం చేయటంలే. ఇంతవరకు మనం ఇది చదువుకున్నాము అంటే ప్రకృతి ఫోర్స్ చేసింది. ఇంకా ఈ రోజు నుంచి సాధకుడైన దగ్గర నుంచి ప్రకృతి నుంచి డెవలప్మెంట్ మన చేతిలో తీసుకుంటున్నాం. ఈ స్థితి వరకు రావటానికి మాత్రం మనం కాదు కారణం, ప్రకృతి కారణం. ప్రకృతి ఏం చేస్తోంది? 3 లోకాలను మోహించి ఈ లైన్కి స్థితికి వస్తుంది. తీసుకొచ్చిన తర్వాత సాధకుడుగా మారిన తర్వాత హీఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, చోటు కాలాన్ని అధిగమించి వాడి చేతిలోకి ఆ ఇవల్యూషనరీ ప్యాటర్న్ని తీసుకుని కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టేటటువంటి ఇవల్యూషనరీ ప్యాటర్న్ని 1 సంవత్సరంలో పూర్తి చేసేసుకోవచ్చు అని ఈ సాధనాత్మక విధానం తెలుపుతుంది. కానీ బేసిస్ ఏంటి? ఈ చక్రాల యొక్క అంతరార్థం తెలుసుకోవాలి. అసహజంగా ఉన్నటువంటి మన జీవిత విధానాన్ని సహజంగా మార్చుకోవటానికి కావాల్సినటువంటి 3 రకాల ప్రాణాయామాలు: సౌండ్లెస్, స్లో, డీప్, రిథమిక్ బ్రీదింగ్, సో,
హం, ఓ, ఓం. ఓ అని పీల్చుకుంటాం, ఓం అని వదులుతాం. స్వస్తి.